దేవునికి మహిమ కలుగును కాక. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 40వ ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మా ప్రభువు రక్షకుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు. వాక్యమయ్యున్న దేవా, మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. మా హృదయాలను తెరవజేయండి ప్రభువా. నీ వాక్యం మా హృదయపు లోతుల్లోనికి వెళ్ళడానికి, అక్కడ ప్రభువా తండ్రి నీ వాక్యం ప్రభువా తండ్రి మా హృదయం అనే పలక మీద వ్రాయబడ్డానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 40వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులుడైనటువంటి పేతురు గారి ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని వారిని హెచ్చరించెను. ఎవరిని హెచ్చరించాడు? ఎవరైతే అక్కడ వాక్యం వింటున్నారో వారికి చెప్తున్నాడు. ప్రజెంట్ ఉన్న జనరేషన్ చాలా మూర్ఖత కలిగినటువంటిది, వక్రజనం. వారి నుంచి మీరు వేరైపోవాలి, వేరైపోయి రక్షణ పొందండి అని చెప్తున్నాడు. ఇంతకీ మూర్ఖత అంటే ఏమిటి? వంకరైన ఎక్కడుంది? కింద ఉంది. వంకరైన ఈ తరము నుంచి వేరైపోండి అని చెప్తున్నాడు. అంటే ప్రపంచంలో ఉండేది ఏంటి? వంకరగా ఉందన్నమాట. ప్రభు చెప్తున్నాడు, ఆ వంకర తరము నుంచి వేరైపోండి. దేవుని యొక్క వాక్యములు చూద్దాం. యేసు ప్రభు వారు కూడా ఒకానొక సమయంలో చెప్పారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. మత్తయి సువార్త 17:17. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మును సహింతును వానిని నా యొద్దకు తీసుకురండని చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా అంటే ఏంటి? యేసుప్రభు ఎవరిని తిడుతున్నట్టు? శిష్యుల్ని తిడుతున్నాడా? వాళ్ళ తరం వారిని తిడుతున్నారా? ఎవరిని తిడుతున్నారు? మూర్ఖతరములో ఉన్నారు మీరు. విశ్వాసం అనే సరిగ్గా మీకు ఉపయోగించడం చేతకావడం లేదు. విశ్వాసాన్ని ఉపయోగించడం నేర్చుకోండి అని వీళ్ళని తిడుతూనే మూర్ఖతరము గురించి ప్రస్తావన చేస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పేతురు గారు కూడా చెప్తున్నాడు, మూర్ఖతరమగు ఈ జనము నుంచి మీరు వేరైపోయి రక్షణ పొందండి. అంటే మూర్ఖముగా ప్రవర్తించే వారి మధ్యలో నుంచి మీరు వేరైపోండి అని చెప్తున్నాడు. అంటే జనరేషన్ అనేది మూర్ఖముగా ఉన్నది. ఆ తరమే మూర్ఖ తరం. మరి ఇప్పుడు ఉందా లేదా? అది ఎప్పటికీ ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. అసలు మూర్ఖత అంటే ఏమిటో మనకు కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం
24 నుంచి 29 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 24 నుంచి 29 వచనాలు చదువుకుందాం. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయుట ముగించిన తర్వాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి. అది అక్కడ మీ మీద సాక్షార్థముగా ఉండును. మీ తిరుగుబాటును మీ మూర్ఖత్వమును ఆగండి మరలా చదవదాం. ఏమంటున్నాడు మోషే? ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఈ ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. మీ మూర్ఖత్వమును నీ తిరుగుబాటును నేను ఎరుగుదును అంటున్నాడు కదా. ఈ మాట మనం జ్ఞాపకుంచుకుందాం. ఇప్పుడు చదవండి. నేడు నేను ఇంకను సజీవుడనై మీతో ఉండగానే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. మీ గోత్రముల అందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. చాలు. అంటే ఏంటి? మోషే గారు ఒక హెచ్చరిక చేస్తున్నారు. నేను బతికుండగానే మీ సంగతి నాకు బాగా తెలుసు. మీరు తిరుగుబాటు స్వభావము గలవారు, మీకు మూర్ఖత కూడా ఉన్నది అన్నాడు. అంటే మూర్ఖతకి జత ఏమిటి? తిరుగుబాటు. దేన్ని తిరుగుబాటు చేస్తారు? దేని మీద తిరుగుబాటు చేస్తారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తారంట. దేవుని మీద తిరుగుబాటు చేయడం అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యం ఏది చెప్తుందో దాన్ని మీరి ప్రవర్తించడానికి మూర్ఖతను అగ్గుపరిచి తిరుగుబాటు చేస్తారు. ఇంకా ఈ విషయం మనకి స్పష్టంగా అర్థం కావాలంటే మనకి సమూయేలు సౌలు గురించి తెలుసు. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అమాలేకీయులను హతము చేయమని చెప్పినప్పుడు సౌలు ఏం చేశాడు? శ్రేష్టమైనటువంటి కొన్ని గొర్రెలను ఎడ్లను యెహోవా కొరకు దహన బలిగా పక్కన ఉంచాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త సౌలుతో మాట్లాడిన మాట మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటతో సమానం, మూర్ఖతను అగ్గుపరుచుట మాయా విగ్రహములను పూజించుటతో సమానం అని చెప్పాడు. ఇంతకు అక్కడ ఏం తిరుగుబాటు చేశాడు సౌలు? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఎలాగూ తిరుగుబాటు చేశాడు? దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయకపోవడమే తిరుగుబాటు చేయడం. మోషే గారు చెప్తున్నారు, మీ తిరుగుబాటు నాకు తెలుసు. నేను బతికుండగానే మీరు ఎలాంటి తిరుగుబాటు మనస్తత్వము గలవారో నేను చూశాను. మీ మూర్ఖత్వము కూడా నాకు తెలుసు. నేను ఎలాగూ చనిపోయానా సరే
మీరు వెంటనే మీ వంకర త్రోవల్లోనికి వెళ్ళిపోతారు, మీకు కీడు సంభవిస్తుందని కూడా నాకు బాగా తెలుసు అన్నాడు. అంటే మూర్ఖతతో పాటు ఏమి ప్రవహిస్తాయి సమానముగా అంటే తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు చేసే లక్షణం కనిపిస్తుంది. యేసు ప్రభు వారు ఇందాక చెప్పిన మాటను చూస్తే విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా అన్నాడు. అంటే మూర్ఖతతో పాటు విశ్వాసాన్ని ప్రదర్శించకపోవడం కూడా కనిపిస్తుంది. అంతేనా? ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. వారు తమ్మును చెరుపుకొనిరి ఆయన పుత్రులు కారు వారు కలంకులు మూర్ఖత గల వక్రవంశము. ఆహా, మూర్ఖత గల వక్రవంశము. మరలా చదువుదాం. ఏమున్నది? వారు గట్టిగా చెరుపుకొనిరి వారు తమ్మును చెరుపుకొనిరి ఆయన పుత్రులు కారు వారు కలంకులు మూర్ఖత గల వక్రవంశము. అది మూర్ఖత గల వక్రవంశం. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఏమున్నది అక్కడ? తమ్మును చెరుపుకుంటారు అంటే ఏమిటి? వారు వెళ్ళవలసినటువంటి సవ్యమైన మార్గములో వెళ్ళకుండా తమ్మును తామే చెడగొట్టుకునే మనస్సు గలవారు. వీరిని ఏమని పేరు పెట్టాడంటే వక్రవంశము. ఏంటిది? వక్రవంశం అంట. మూర్ఖత గలవారు. ఇంకొకటి చూడండి, అక్కడ భయంకరమైన మాట ఏమిటంటే వారు ఆయన పుత్రులు కారు అంటే ఏమిటి? వారు అంటే మూర్ఖతగా ప్రవర్తించేవారు, వక్రత కలిగినటువంటి వారు దేవుని కుమారులు మరియు కుమార్తెల జాబితాలో ఉండరు. తర్వాత వారు కలంకులు. ప్రతి మాటను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వారు కలంకులు అంటే వారు అపవిత్రులు. ఎందుకు అపవిత్రులు? దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. ఎవరి తరం? ఏంటి? వాళ్ళు ఏమనుకుంటారు? వారి దృష్టిలో వారు పరిశుద్ధులు, శుద్ధులుగా ఉన్నాము, మేము ఏమీ తప్పు చెయ్యలేదు, పాపము చేయలేదు అనుకునేవారు. వారు తమ మాలిన్యము నుంచి కడగబడని వారు. అట్టి తరము ఒకటి కలదు, ఆ తరమే మూర్ఖతరం. అంటే ఏమిటి? వారు కడగబడని వారు. దేని చేత కడగబడాలి? దేని చేత కడగబడాలి? దేవుని యొక్క రక్తము చేత కడగబడని వారు, దేవుని యొక్క వాక్యము చేత వారు కడగబడని వారు. అంటే మనకి మూర్ఖతరములో మనుషుల యొక్క లక్షణాలు మనకి కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా మనం గమనిస్తే మొదటిది తిరుగుబాటు చేసే స్వభావం కనిపిస్తుంది. అంటే దేవుని యొక్క మాటను మీరి ప్రవర్తించేవారుగా కనిపిస్తారు. అంతేకాకుండా మూర్ఖతను అగ్గుపరుస్తారు, విశ్వాసాన్ని కూడా చూపలేకపోతారు. అంతేకాకుండా
కలంకముగా ఉంటారు. ఎందుకంటే వారు కడగబడని వారు, వారి పాపములోనే వారు ఇంకనూ ఉంటున్నారు గనుక వారు కడగబడని వారు. ఇవన్నీ ఉండడం వలన వారు దేవుని కుమారులుగాను దేవుని కుమార్తెలుగాను పిలవబడని వారుగా కూడా ఉంటారు. దేవుని యొక్క వాక్యములో మనం చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలంట. ఏంటదే? మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. మూర్ఖత చదివేమో. మూర్ఖ చిత్తులేమిటి? మూర్ఖ చిత్తులేమిటి? మూర్ఖత ప్లస్ చిత్తము. నేను సందులు చెప్పడం లేదు. మూర్ఖత ప్లస్ చిత్తము. చిత్తము అనేది మనస్సులో ఒక భాగం. ఏంటది? మరల అడుగుతాను ఇవన్నీ. చిత్తము అనేది అంటే, చిత్తం అంటే ఏంటి? ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుందేమో. విల్. ఏదైనా చెయ్యాలి చేయకూడదు అనే నిర్ణయించే అధికారము చిత్తము. ఇది ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మూర్ఖత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి యొక్క చిత్తం ఎలాగుంటుందో మనం వాక్యంలో చూస్తున్నాం. వారి యొక్క మనస్సు ఏం చెయ్యాలని నిర్ణయించుకుంటుందో చూస్తే వాళ్ళు మూర్ఖ చిత్తులో కారు మనం చెప్పవచ్చు. ఆ మూర్ఖ చిత్తము, మూర్ఖముగా ఉండే ఏదైతే చెయ్యాలని నిర్ణయించుకుంటున్నారో వారు యెహోవా దృష్టికి హేయులు. అంటే దేవునికి వారి అంటే ఇష్టం ఉండదంట. ఎందుకు ఇష్టం ఉండదు? ఎందుకంటే మూర్ఖ చిత్తునిలో యథార్థమైన హృదయము ఉండదు. దేవుని యొక్క వాక్యములో చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం చదవండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. అది దావీదు గారు దేవుని యొక్క మందిరము యొక్క నిర్మాణము కొరకు కొన్ని వస్తువులను, సామగ్రిని సమకూర్చాడు. ఆ సందర్భంలో దావీదు గారు చెప్తున్నది ఏంటంటే, దేవా, నీవు యథార్థవంతులను ఇష్టపడుతున్నావు అంటున్నాడు. అంతేనా? దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే యథార్థవంతులను దేవుడు ఇష్టపడతాడు, మూర్ఖ చిత్తులను ఇష్టపడడు. అంటే మూర్ఖ చిత్తులలో ఏమీ ఉండకపోవడానికి అవకాశం ఉంది. యథార్థత లేకపోవడానికి అవకాశం ఉంది. అర్థమైందా? ఇంతకీ మూర్ఖులలో, మూర్ఖతనములో వారి యొక్క లక్షణాలను మనము చూస్తే మనకేమి అర్థమవుతుంది? వారికి విశ్వాసం ఉండదు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు, కడగబడనివారు, కలంకులు, వారిలో యథార్థత ఉండదు.
వారిలో మూర్ఖ చిత్తం ఉంటుంది. కాబట్టి వారు యెహోవా దృష్టికి హేయులుగా ఉంటారు. తమ మార్గములను చెరుపుకునేవారు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు. ఇవన్నీ ఉన్నాయి మూర్ఖతరములో ప్రజలలో, మూర్ఖతరము గల ప్రజలలో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? ఇట్టి మూర్ఖతరము గల ప్రజల నుంచి వేరైపోవాలి, వేరైపోయి రక్షణ పొందాలి. అంటే ఏం చేయాలి? మనం అదే బ్యాచ్. ఎర్లియర్ we were of this batch, సేమ్ బ్యాచ్. అంటే మనము దాని నుంచి బయటికి వచ్చాము, మనము అక్కడనే ఉన్నాము, అదే బ్యాచ్కి చెందినవారు. అంటే మనలో అవన్నీ లేకుండా జరిగిన సందర్భం ఒకటి ఉంటుంది. వక్రజనం సక్రమైన జనముగా మారాం. ఎవరికి స్తోత్రం చెల్లిద్దామా? ఒకప్పుడు దేవుని, ఇందాక మనం చదివిన వాక్యం ఏముంది? వారు దేవుని పుత్రులు కారు అని ఉంది. ఇప్పుడు మీరు దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు అయ్యారు. ఎందుకు? వక్ర మార్గము నుంచి సక్రమైన మార్గములోనికి, మూర్ఖతరమును నుంచి దేవుని ప్రజల గుంపులోనికి వచ్చాం. ఎందుకు దేవుని కుమారులు కుమార్తెలు అయ్యామో అంతకుముందు మనం ధ్యానించాం. ఎందుకంటే మనము దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నాము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, అది మరలా చెప్తున్నాడు, మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయకరణము కలుగును. పౌలు గారు మరలా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు రాశారు ఈ పత్రిక? అపొస్తలుడైనటువంటి పౌలు గారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుడైన పౌలు గారు ద్వారా మరలా చెప్తున్నాడు. అట్టి వక్రజనము మధ్యలో నుండి, అట్టి వక్రజనములో నుంచి ఇప్పుడు జాగ్రత్తగా మనం చూడాలి. ఏమిటి? మీరు దేవుని కుమారులగునట్లు, లేదా మీరు దేవుని కుమార్తెలగునట్లు. అంతేనా? ఇందాక వక్రజనములో మనం ఏం చూసాము? వారు కలంకులు. వారేంటి? కలంకులు. వారు దేవుని పుత్రులు కారు అని చూసాం. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాము? మీరు దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మానేసి ఏం చేయాలి? నిరపరాధుల తర్వాత ఏముంది? అది నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులు. ఈ మూడు చూడండి. ఏంటిది? నిరపరాధులు, నిష్కలంకులను, అనింద్యులు. అనింద్యులంటే నిందలేని వారు, నిందారహితులు. నిష్కలంకులు ఇందాక మనం చూసాం. ఏముంది? ద్వితీయోపదేశకాండంలో మనం చూసాం 32:5 ఏమున్నది? అక్కడ వారు కలంకులు, వారు పుత్రులు కారు. ఇక్కడ మనము నిష్కలంకులుగా ఉండాలి, దేవుని కుమారులుగాను
దేవుని కుమార్తెలుగాను ఉండాలి. అయితే దేవుడు చెప్తున్నాడు, నిరపరాధులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, ఇంకా నిష్కలంకులుగా ఉండాలి. ఇవన్నీ ఉంటే దేవుని కుమారులు అవుతాము. వక్రజనము మధ్య దేవుని వాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతులు వల్లే ప్రకాశిస్తాము. ప్రకాశించి ఏం చేద్దామని ప్రకాశించి ఏం చేద్దాం? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు దగ్గరికి ప్రజలందరూ ఆకర్షించేబడేటట్లుగా దేవుడు మనల్ని వెలిగించాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే మనలో ఏ లక్షణం ఉండాలి? ఇప్పుడు నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, నిందారహితముగా ఉండాలి. సాధ్యమేనంటారా? సాధ్యమేనా? దేవుని యొక్క వాక్యములు చూద్దాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఆమేన్. ఏమంటున్నాడు? యేసు ప్రభువారు రాకడ సమీపించినప్పుడు, యేసు ప్రభువారు వచ్చినప్పుడు మనము నిందారహితముగా కనిపించాలి. అర్థమవుతుందా? ఎలా కనిపించాలి? నిందారహితముగా కనిపించాలి. ఏ విషయములో నిందారహితముగా కనిపించాలి, ఏ విషయములో కలంకం ఉండకూడదు చెప్తున్నాడు. మీ ఆత్మ, మీ శరీరము, మీ జీవము, ఈ 3 ఉన్నాయే. ఏంటది? ఆత్మ, శరీరము, జీవము లేదా ప్రాణం. ఈ 3 ఉన్నాయి మనలో. ఈ 3 ఉన్నాయి, తెలుసా? ఉన్నాయా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎలాగో త్రిత్వమో అలాగూ మనలో కూడా త్రిత్వం ఉన్నది. మనలో శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, ఆత్మ కూడా ఉన్నది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు వక్రజనము నుంచి ప్రత్యేకించబడి నిందారహితులుగా కనిపించాలి. ఎప్పుడు కనిపించాలి? ఎప్పటి వరకు కనిపించాలి అంటే, యేసుక్రీస్తు యొక్క రాకడ దినములో నింద పడకూడదంట మన మీద. గుర్తుపెట్టుకోండి ఈ మాట జాగ్రత్తగా. ఏ విషయంలో నింద పడకూడదు? శరీరము విషయమై నింద ఉండకూడదు, ఆత్మ విషయమై నిందారహితముగా ఉండాలి. ప్రాణము లేదా జీవము, ఇంగ్లీష్లో సోల్, బాడీ, స్పిరిట్ అండ్ సోల్. సోల్ అంటే ఈ ప్రాణము లేదా జీవం. ఈ 3 కూడా నిందారహితముగా ఉండాలి. అంటే మూర్ఖతరము లేదా వక్రజనము మధ్యలో మనము దేవుని కుమారులు, దేవుని కుమార్తెలగునట్లుగా నిరపరాధులుగాను, నిందారహితులుగాను, నిష్కలంకులుగా ఉండాలి. అంటే ఈ ఆత్మ, ఈ ప్రాణము, ఈ శరీరము కలంకము అయిన సందర్భం ఉంది. ఉందా లేదా? ఎక్కడుంది?
ఎక్కడుంది? వారు కలంకులు అన్నాము కదా, మనం అనలేదులేండి, కొడతారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారు కలంకము కలిగినటువంటి ప్రజగా ఉన్నారు, వారిని కలంకం నుంచి విడిపించడానికి యేసు ప్రభు వారు వచ్చారని వారు తెలుసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే వారి ఆత్మయు, వారి శరీరమును, వారి జీవమును లేదా ప్రాణమును ఎలా ఉంది? కలంకముతో ఉన్నది. వాక్యంలో చూద్దాం. కొరంథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరంథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందామంట. దేవుడికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఆత్మకి కల్మషం ఉందంట. తర్వాత శరీరమునకు, చదవండి, శరీరానికి ఆత్మకి కల్మషం ఉన్నది. ఈ విషయం అర్థం చేసుకోవాలి. దేనికి? శరీరానికి ఆత్మకు కల్మషం అనేది. ఆత్మకి కల్మషం ఎలా వస్తుందబ్బా? ఆత్మకు కల్మషం ఎలా వస్తుంది? ఈ విషయమే అర్థం చేసుకోవాలి మనం. వారు కలంకులు. ఆత్మకు కల్మషం ఏమిటి? శరీరానికి కల్మషం అంటే ఎలాగైనా చెప్పగలం కదా. వాడు అది చేశాడు, ఇది చేశాడు, పాపం చేశాడు కనుక వాడు అది ఇదని చెప్పి ఏదైనా చెప్పచ్చు. మరి ఆత్మకు కల్మషం ఏమిటి? అందుకే దేవుడు చెప్తున్నాడు, రక్షించబడినటువంటి మనము యేసుక్రీస్తు రాకడయందు ఆయన మనల్ని చూసినప్పుడు మన శరీరము కల్మషముగా ఉన్నదా? ఆత్మ నిందారహితముగా ఉన్నదా? ప్రాణము నిందారహితముగా ఉన్నదా చూస్తాడంట. దాన్ని పరిశుద్ధపరిచేది దేవుడే. దాని విషయంలో జాగ్రత్త పడవలసింది మనము. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికే 3వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చూద్దాం. 3వ అధ్యాయం 11 నుంచి 13. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటకంగా మీ యొద్దకు తీసుకుని వచ్చును గాక మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధుల అందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక అంటున్నాడు. మరల నింద గురించి మాట్లాడుతున్నాడు కదా. దేని గురించి నింద గురించి మాట్లాడుతున్నాడు? ఏ నింద ఇది? మీ హృదయములు అనింద్యములుగా ఉండాలంటే ఏంటి? ఎందుకండి నింద అంటే తెలుసు కదా, తెలుసా తెలీదా? హృదయము కూడా నిందారహితముగా ఉండునట్లు నింద పడకూడదు. ఇంతకీ మనల్ని నిందించేవాడు ఎవరు? ఎవడో ఒకడు ఉండాలి కదా.
దేవుడు చూస్తుంటాడు రాకడ సమయంలో. ప్రభు తన పరిశుద్ధులతో కూడా రావడం అంటే ఏమిటి? ఎప్పుడొస్తాడు? రెండవ రాకడలో పరిశుద్ధులతో కూడా వస్తాడు కదా. వచ్చినప్పుడు ఎవరిని చూస్తాడు? మనల్ని చూస్తాడు. మన హృదయం వైపు చూస్తాడంట. అది నింద లేకుండా అనింద్యతతో ఉండాలట. అసలు నింద పడకూడదంట హృదయం మీద. చూడండి, ఇన్ని చెప్తున్నాడు దేవుడు. శరీరం మీద నింద ఉండకూడదు, ఆత్మ మీద నింద ఉండకూడదు, జీవం మీద నింద ఉండకూడదు. దీన్ని కాపాడేవాడు ప్రభువేనంట, మళ్ళా చూసేవాడు ఆయననంట. ఏంటిది? ఆయనే కాపాడుతానంటున్నాడు, ఆయనే స్థిరపరుస్తానంటున్నాడు, మరలా నేనే చూస్తాను అంటున్నాడు. ఇట్స్ వెరీ కాంప్లెక్స్ కదా. కాపాడేది ఆయనేనంట, స్థిరముగా హృదయం నిందపడకుండా స్థిరముగా ఉండేటట్లు చేస్తాను అంటున్నది ఆయనే. స్థిరపరుస్తాడు ఆ విధంగా నిందపడకుండా. ఆ చేసేది యేసు ప్రభువే. ప్రాణము, జీవము లేదా శరీరము, ఆత్మ కూడా అనింద్యముగా ఉండేట్లు దాన్ని కూడా కాపాడుతాను అని ఆయన అంటున్నాడు. స్థిరపరిచేది ఆయనే, కాపాడేది ఆయనే. మరలా మీరు జాగ్రత్తగా చూసుకోండి. దేవుని ఆత్మ ద్వారా రాయబడినటువంటి మాట ఏమిటంటే, మీరు దేవుని కుమారులగునట్లు నిందారహితులుగాను అనింద్యులుగాను నిష్కలంకులుగాను ఉండునట్లు మీరు చూసుకోండి. వక్రజనం మధ్యలో జ్యోతుల వలె వెలగండి అంటున్నాడు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ఇంతకీ నిందేసేది ఎవరు? చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, వీటి కొరకు. దేని కొరకు? వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త. మళ్ళా చూడండి, ఎవరి దృష్టికి నిందారహితులుగా ఉండాలి? ఎవరు? ఆయన, యేసా. తండ్రి అయిన దేవుడు దృష్టికి నిందారహితులుగా కనిపించాలి, నిష్కలంకులుగా కనిపించాలి. ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. ఇప్పుడు మనం ఆలోచనలోకి కరెక్ట్గా వచ్చాం. మనల్ని నిష్కలంకులుగా చేసింది ఎవరు? ఎవరు చేశారు మనల్ని నిష్కలంకులుగా? కలంకం లేని వారుగా మనల్ని చేసింది ఎవరు? తన రక్తము ద్వారా మనల్ని కడిగినవాడు యేసు ప్రభువారే. మనలను పరిశుద్ధపరిచింది ఎవరు? ఆయనే పరిశుద్ధపరిచాడు. ఆ విశ్వాసము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచింది ఆయనే. నిందారహితముగా ఉండేటట్లు మనల్ని కాపాడుతున్నాడు అని చెప్తుంది ఆయనే. అనింద్యముగా మీ హృదయములను స్థిరపరుస్తానని చెప్తుంది ఆయనే. చెప్తూ ఇప్పుడు అంటున్నాడు, మీరు జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్త పడండి. అంటే మన డ్యూటీ లేదా? ఉంది. చేస్తుంది ఆయన, కాపాడుతుంది ఆయన, స్థిరపరుస్తుంది ఆయన. కానీ మరలా మనకు చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా చూసుకోండి. అందుకే ప్రభువు చెప్తున్నాడు, ప్రభువుగా నేను వస్తునేటప్పుడు, రెండవ రాకడలో వస్తునేటప్పుడు వీటన్నిటి విషయములై నిందారహితముగా ఉండాలి. ఇందాక మనం చదివాం, ఆత్మకు కల్మషం కలిగిందంట. మూర్ఖత గల వక్రజనములో మూర్ఖత గల వక్రవంశములో ఆత్మకు కల్మషం ఉంటుంది. జీవమునకు లేదా ప్రాణమునకు లేదా సోల్కి కల్మషం ఉన్నది.
అలాగే శరీరమునకు కూడా కల్మషం ఉన్నది. అందుకే వారు కలంకులు. మనకి ఆ కలంకము నుంచి విడుదల చేశాడు. అయితే నిష్కలంకులుగా ఉండేటట్లు చూసుకోవలసినటువంటి బాధ్యత, నిందారహితముగా ప్రభువు దృష్టికి చూసుకోవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. అందుకే చెప్తున్నాడు, నిందారహితులుగా చూసుకోండి, జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. అలా సాధ్యమైన ఎవరైనా ఉన్నారు? అలాగా ఉండగలుగుతారా? చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశవాళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై అది ఉండెను. ఎవరండి ఈయన? నోవహు నిందారహితుడు. అంటే ఇప్పుడు ఎవరు నింద వేయాలి? దేవుని దృష్టిలో నిందారహితుడుగా ఉండాలి కదా. దేవుడు నువ్వు ఇది చేశావని చెప్పడానికి కూడా, వేలెత్తి చూపడానికి కూడా అవకాశము లేని నిందారహిత్యం కావాలి. అలా ఉన్నాడా నోవహు? ఉన్నారా? అంటే మనుషులకు సాధ్యమేనా? అవుతుంది కదా. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం కూడా చూద్దాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. ఎవరికి చెప్తున్నాడు ఇప్పుడు? అబ్రహాము గారు. when he became 99 years old, 99 సంవత్సరాలు అయినప్పుడు చెప్తున్నాడు, అబ్రహామా నా సన్నిధిలో ఉండు, నిందారహితుడుగా ఉండు అంటున్నాడు. అంటే ఏంటి? అసలు నింద వేయడానికి అవకాశం లేకుండా ముందు ఉండు, జాగ్రత్తగా ఉండు. నువ్వు విశ్వాసులకు తండ్రి అవ్వబోతున్నావు. నీవిచ్చిన వాగ్దానానికి వారసుడు. ఎవడు కూడా నింద వేయకూడదు. నేను కూడా నీలో పాయింట్ అవుట్ చేయడానికి ఏ పాయింట్ దొరకకూడదు. నిందారహితుడుగా ఉండును అబ్రహాముతో చెప్పాడా? అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు చూద్దాం దేవుని యొక్క వాక్యం. లూకా సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. వీరిద్దరు ఎవరిద్దరు? చదవండి. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున చాలు. ఇప్పుడు మనలిద్దరు కనిపిస్తున్నారు. వీరిద్దరు అంటే ఎవరు? ఇద్దరు భార్యాభర్తలు కనిపిస్తున్నారు. ఎవరైనా? జకర్యా, ఎలిజబెత్. ఎవరు వీళ్ళు? బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తల్లిదండ్రులు. దేవుని యొక్క వాక్యం వారి విషయమే సాక్ష్యం ఇస్తుంది. వారు దేవుని దృష్టికి ఎవరు? దేవుని దృష్టికి ఏమిటి? అది నిరపరాధులుగా ఉన్నారు కదా. అక్కడ వాక్య భాగాన్ని పట్టుకొని మనం ఇందాక చదివాం చూసారా? ఈ వాక్య భాగాన్ని పట్టుకొని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం దగ్గరికి వెళ్దాం. 2వ అధ్యాయం 14వ వచనం దగ్గరికి వెళ్దాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను. ఏమన్నా? ఆగండి. ఏమన్నాడు? నిరపరాధులు అన్నాడా? ఇప్పుడు లూకా సువార్తలో మనం చూస్తున్నటువంటి వాక్య భాగం చూడండి. వారు ఏమై ఉన్నారు? వాళ్ళు దేవుని దృష్టికి ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కాదు. వారు నిరపరాధులుగా ఉన్నారు. అంతేనా? వారు ఎందుకు నిరపరాధులు కారు? వారి మీద అపరాధము మోపడానికి అవకాశం లేకుండా వారు ఉన్నారంట.
ఎందుకు అపరాధులు కారు? ఎందుకంటే దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుని యొక్క న్యాయ విధుల ప్రకారం నడుచుకున్నవారు వీరిద్దరు. ఎవరు? జకర్యా మరియు ఎలిజబెత్ దంపతులు. వారు నిరపరాధులుగా ఉన్నారా లేదా? అంటే నిరపరాధులుగాను, నిందారహితులుగాను, నిష్కలంకులుగాను మనుషులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేనా? మరలా మీరు జాగ్రత్త పడండి అని రక్షించబడిన మనకు చెప్తున్నాడు. అంతే కదా? అంటే ఆత్మకు కలిగిన కల్మషం ఏదో ఉన్నది, ప్రాణముకు కలిగిన కల్మషం ఏదో ఉన్నది, శరీరానికి కలిగిన కల్మషం ఏదో ఉన్నది. ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, మనము జాగ్రత్త పడడం అంటే ఏమిటో అర్థమవుతుంది కదా. అంతేనా? ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి చదువుకుందాం కొన్ని వచనాలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. ఏంటదే? అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఆగండి. మనలో ఎన్ని భాగాలు ఉన్నాయని మాట్లాడుకున్నాం? 3 భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరము, ఆత్మ, జీవము లేదా ప్రాణం కదా, ఇంగ్లీష్లో సోల్. ఈ ప్రాణములో 2 ముఖ్య భాగాలు ఉన్నాయి. ఒకటి మనస్సు, రెండవది చిత్తము. ఇంకా భావోద్వేగాలు కూడా ఈ మనస్సులోనే ఉంటాయి. ఈ మనస్సు ఉందే, ఇది జీవములోని భాగం. మనకు మనస్సు ఉందా లేదా? ఉందా? కొన్నిసార్లు అంటే కదా మనస్సు బాగోలేదు. ఎక్కడుంది అది? మనస్సు అనేది మనకు ఉంది. దేవుని చేత రక్షించబడకపోయినటువంటి వ్యక్తులలో మనస్సు ఎలాగుంటుంది, దేవుని చేత రక్షించబడిన వ్యక్తుల్లో మనస్సు ఎలాగో ఉండాలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కళంకులు, వక్రజనము, మూర్ఖత గల ప్రజల్లో కూడా మనస్సు ఉన్నది. అయితే ఆ మనస్సు అంధకారమైన మనస్సు. ఏంటది? అంధకారం అంటే ఏమిటి? చీకటితో నిండినటువంటి మనస్సు. ఆ మనస్సు ఎలా ఉంటుందంటే మొత్తం అంతా చీకటితో నిండిపోయి ఉంటుంది. మనలో ఉన్నటువంటి శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ ప్రాణములో భాగం మనస్సు. ఈ మనస్సు అంట ఎలా ఉంటుంది తెలుసా? మనస్సు ఒక్కసారి అలాగెళ్ళి శరీరం మీద కూడా పనిచేస్తుంది. కొన్నిసార్లు ఈ మనస్సు తీసుకుని వెళ్ళి ఆత్మ మీద పనిచేస్తుంది. ఈ మనస్సు మనం అనుకోవాలన్నమాట, నేను ఇది చేస్తాను, సరే ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, ఉపవాసం ఉంటాను, దేవునితో గడుపుతాను అని నిర్ణయించుకుంటాం కదా.
ఈ నిర్ణయం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? మనసులో జరుగుతుందా? ఆ నిర్ణయాధికారం చేయడం ఏమిటి? అలా నిర్ణయించుకున్నారే, దాన్ని విల్, దాన్ని చిత్తము అంటారు. అంటే మనకు ఒక మనస్సు ఉంది, ఒక చిత్తము ఉంది. ఈ చిత్తము డిసైడ్ చేస్తుంది. ఏం చేస్తుంది? నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, దేవుడితో ఉంటాను అని నువ్వు అనుకుంటే నీ మనస్సు ఆత్మ విషయముల మీద దృష్టి పెడుతుంది కనుక నీ మనసు ఆత్మానుసారమైన మనస్సు అవుతుంది. ఒకవేళ ఈ మనస్సును మనము కానీ శరీర సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టామనుకోండి, బాగా తినాలి, ఏదో చెయ్యాలి, దీన్ని బాగా సుఖపెట్టాలి అని మనస్సును కానీ ఒకవేళ వారు దృష్టి పెట్టి మనస్సును తీసుకొని వచ్చి శరీరం మీద దృష్టి పెడితే వారు శరీరానుసారులు అవుతారు. ఈ మనస్సు ఒక స్థిరముగా ఉండదు. ఈ మనస్సు రక్షించబడిన తర్వాత కూడా నువ్వు అనుకుంటే శరీరం మీద పెట్టవచ్చు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మనస్సు నీవు అనుకుంటే ఆత్మ మీద నుంచి, అంటే నీ ఆత్మ మీద నుంచి తీసి నేను శరీరం మీద దృష్టి పెడతానంటే నువ్వు శరీరానికి సంబంధించినవన్నీ చేస్తావు. శరీర క్రియలన్నీ నెరవేర్చుకున్నట్టుకు మనస్సు యొక్క కోరికలను, శరీరం యొక్క కోరికలను నెరవేర్చడానికి సిద్ధం చేసుకుంటాం. ఇదంతా మనస్సులోనే జరుగుతుంది. ఎవరైతే ఈ మనస్సును శరీరం మీద పెడతారో వారు శరీరానుసారులు అవుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఎవరైతే ఈ మనస్సును తీసుకొని ఆత్మ సంబంధమైన విషయాలు, దేవుని విషయాల మీద పెడతారో వారు ఆత్మానుసారులు అవుతారు. అది జీవము. ఈ శరీరం మీద మనస్సు పెట్టడం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. దేవుడు అందుకే హెచ్చరిస్తున్నాడు, మీ మనస్సు ఆత్మ మీద ఉంచండి, ఆత్మ చేత శరీర క్రియలను చంపండి. ఆత్మానుసారమైన మనస్సు ద్వారా శరీరం యొక్క క్రియలను చంపితే మీరు జీవిస్తారు. అంటే మనస్సు ఎంత ప్రమాదకరమైందో చూడండి. అయితే దాన్ని డిసైడ్ చేసేది మనమే. డిసైడ్ చేసేది మనం. విల్, చిత్తము. అంటే మనకు మనస్సు ఉంది, దాన్ని డిసైడ్ చేసే చిత్తము కూడా. నా ఇష్టం అంటాం చూసారా, నా ఇష్టం. ఆ ఇష్టమే చిత్తం. దాన్ని విల్ అంటారు. అంటే మూర్ఖ చిత్తము అనుకున్నాం కదా ఇందాక. మూర్ఖ చిత్తము అనుకున్నాం చూసావా. అంటే వక్రమైన మార్గములో వెళ్ళడానికి వాడి యొక్క ఇష్టాన్ని నేను ఎక్కడే ఉంటానని నిర్ణయించుకున్న మనిషి అన్నమాట. వాడు మూర్ఖ చిత్తుడు. దేవుడి దృష్టికి వాడు హేయుడు. వారు పవిత్రులుగా మారలేరు. వారు జీవములోనికి రాలేదు. ఒకవేళ ఆ మనస్సును తీసుకొని వచ్చి నేను ఇక్కడే ఉంటానని నీవు నిర్ణయించుకుంటే నీ మనస్సంతా ఆత్మక్రియల మీద దృష్టికి వెళ్తుంది. అప్పుడు నీవు ఆత్మానుసారమైనటువంటి వ్యక్తిగా మారుతావు. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఇప్పుడు చదవండి. మనం కొన్ని వచనాలు చదివాం కదా, తర్వాత వచనాలు చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధములైన అపవిత్రతకు అత్యాసతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అది ఎవరు చేయరు. ఇక్కడ మనసు చూడండి,
అంధకారమైన మనస్సు, తమ్మును తామే అప్పగించుకుంటారు. అంటే దేని ద్వారా? దేని ద్వారా అంటే చిత్తము ద్వారా. ఇప్పుడు చదవండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యమున్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి నూతనపరచబడిన వారై. చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. ఎక్కడా? హలో, ఎక్కడ? ఏదో జరగాలి. అది ఏమిటది? చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. చిత్తం అంటే ఏమిటి? చిత్తవృత్తం ఏంటి? వృత్తాలు దీర్ఘ చతురస్రాలు కాదు, చిత్తవృత్తి. వాళ్ళు రాసిన వాళ్ళు ఎవరు గ్రాంధికంగా రాయడంతో మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ చిత్తవృత్తి, ది స్పిరిట్ ఆఫ్ మైండ్ అంటే ఆత్మ కాదు, చిత్తము. మనస్సులో ఉన్నటువంటి చిత్తం ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చుకోవాలి. అంటే మనస్సు ఏమవ్వాలి? మారాలి. చూద్దాం ఈ వాక్య భాగాన్ని అలాగే పెట్టుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుడి చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చూసారా? మనస్సు మారి రూపాంతరము చెందాలి. చిత్తవృత్తి యందు కూడా మార్పు ఉండాలి. అంటే ఎన్ని మారాలి? ఎన్ని? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనస్సు మారాలి. అందుకే యేసు ప్రభు వారు ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు ఏమని చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి అన్నాడు. అంటే ఎందుకు ప్రాబ్లం ఏంటి? సమస్య ఏంటి? మనస్సును శరీర విషయముల మీద ఉంచిన వారలారా రండి, మనస్సు మార్చుకోండి. అంతేకాదు మీ చిత్తవృత్తి యందు మనస్సు మార్చడంతో పాటు మీ చిత్తవృత్తి యందు మీరు ఇది చెయ్యాలి చెయ్యకూడదని నిర్ణయించుకోండి. అది చిత్తవృత్తి యందు మార్పు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మనస్సు. ఇది ఎక్కడైనా మారు మనస్సు తారు మనస్సు అయ్యే అవకాశం ఉంది. ఏంటది? మారు మనస్సు మళ్ళా తారు మనస్సు అయ్యే అవకాశం ఉన్నది. అందుకే ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్త పడండి. ప్రభు యొక్క రాకడలో మీరు నిందారహితముగా ఉండాలి, నిష్కళంకులుగా ఉండాలి, అనింద్యములుగా ఉండాలి, పరిపూర్ణులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. అంటే మీ సమస్య ఎక్కడుంది తెలుసా? మీ మనస్సులో ఉంది. ఆ మనస్సుని ఏం చేయాలి? బీరువాలో పెట్టాలి. చెప్పు, ఏం చేయాలి? ఆ మనస్సుని ఆత్మ విషయముల మీద దృష్టి పెట్టాలి. అది దృష్టి పెట్టడానికి ముందు ఏం చేయాలంటే, చిత్తవృత్తి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది మన మనస్సులో, ది విల్ పవర్. ఇది నేను చెయ్యను అనుకోవాలి. కావాలని 100 సార్లు చెప్పుకో, ఇది నేను చెయ్యను, ఇది నేను చేస్తాను అని నీవు డిసైడ్ అయితే
నీ చిత్తవృత్తి మార్పు చెందుతుంది. అయితే అలాగా, లేకపోతే ఇలాగా అనుకుంటే ఈ మనస్సు ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ, ఇటు తారు మనస్సో మారు మనస్సో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనస్సు మార్చుకోవడం, చిత్తమును మార్చుకోవడం జాగ్రత్త పడాలి. ఎక్కడుందా కలంకం? ఇక్కడుందా? ఎలా కలంకం అవుతుంది? ఈ మనసు శరీరం మీద పెడితే కలంకమే అవుతుంది. చిత్తాన్ని దేవుడు చెప్తున్నా సరే దాన్ని వ్యతిరేకంగా వెళ్ళేవాడు మూర్ఖ చిత్తుడు. అక్కడ కలంకం ఉందా లేదా? దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఆత్మకు కలిగిన కల్మషం కూడా ఉందంటున్నాడు కదా, ఉందా? దేవుడు చెప్పాలి మరి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయముల యందు మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయముల యందు ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము. దేని గురించి చెప్తున్నాడు దేవుడు? హృదయం అంట దోషారోపణ చేస్తుందంట. ఈ హృదయం ఎక్కడ ఉంటుంది? దేవుడికి స్తోత్రం. హృదయం ఎక్కడ? హృదయం ఎక్కడుంటుంది? హృదయం ఎక్కడుంటుంది? ఇక్కడ గుండె లోపల ఉంటుందా? శరీరములో గుండె ఉందా? ఆత్మలో కూడా హృదయం ఉంటుంది. ఈ మధ్యకాలంలో దైవజనుడు ఓపిరయ్య గారు చెప్తే ఒక మాట విన్నా. ఆత్మలో కూడా హృదయం ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఆత్మలో హృదయం ఉంది. శరీరంలో ఉన్నటువంటి హృదయం ఏదైతే ఉందో అది మన శరీరానికి ఏం చేస్తుంది? రక్తాన్ని సరఫరా చేస్తుంది కదా, అందువల్ల బ్రతికున్నాం కదా. అలాగే ఆత్మలో కూడా హృదయం ఉన్నది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, హృదయములో నుంచి జీవధారలు బయటికి వెళ్తాయి కదా. ఈ జీవధారలు ఎటు వెళ్తాయి? ఈ జీవధారులు మన ఆత్మలో ఉన్నటువంటి హృదయములో నుంచి బయలుదేరి మన ఆత్మలో ప్రవహిస్తాయి. అందువలన మనము జీవము కలిగినటువంటి వారుగా ఉంటాం. మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని బ్రతికించెను అన్నాడు కదా. ఎక్కడ చచ్చిపోయాం? మనం కూడా బ్రతికున్నామా చచ్చిపోయామా? చనిపోయి బ్రతికామా? హల్లెలూయా. ఆత్మ జీవింపజేస్తుంది. మనలను ఆయన బ్రతికించాడు అంటే ఏంటనుకున్నారు? చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఆత్మను ఆయన బ్రతికించాడు. ఈ ఆత్మలో ఏమున్నది? హృదయం ఉన్నది. ఈ ఆత్మలోనే మనస్సాక్షి కూడా ఉంటుంది. ఏమంటది? ఇది జడ్జిమెంట్ వ్యవస్థ. ఏది తప్పు ఏది రైటు చెప్తుంది. ఇప్పుడు ఈ రెండు మనం పరిశీలన చేస్తే మనము నిందారహితులుగా ఎలాగో ఉండగలమో మనకు అర్థమవుతుంది. అంతే కదా. ఇప్పుడు దేవుడి యొక్క వాక్యం చదివిన దానిలో మనం చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు హృదయం దోషారోపణ చేస్తుందంట. రే, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేస్తున్నావని నీకు దోషము ఆరోపించే పని
లోపటి నుంచే ప్రారంభమవుతుంది. ఎక్కడ? హృదయం లోపల నుంచి ప్రారంభమవుతుంది. దానికి సాక్షి ఎవరు? మనస్సాక్షి. దానికి సాక్షి ఎవరు? అర్థమవుతుందా? ఏమర్థమైంది? దానికి సాక్షి మనస్సాక్షి. అంటే హృదయము పవిత్రపరచబడాలి, మనస్సాక్షి కూడా పవిత్రపరచబడాలి. అప్పుడు ఆత్మకు కలిగినటువంటి కల్మషము కూడా పవిత్రపరచబడుతుంది. అదే కదా చదువుకున్నాం. ఎక్కడ చదివాం? కొరంథీలకు రాసినటువంటి పత్రికలో చదువుకున్నాం. 2 కొరంథీ 7:1 ఏం చదువుకున్నాం? ఆత్మకు కలిగిన కల్మషము నుంచి పవిత్రులుగా చేసుకుందుము అని ఉందా లేదా? ఉందా? ఉందా లేదా? ఉంది కదా. అంటే హృదయానికి ఏం కావాలి? హృదయం అనేది పరిశుద్ధపరచబడాలి కదా. అందుకే మనం తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో మనం చూసాం. 3వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో చూసాం. ఏం చూసాం అక్కడ? ఏం చూసామండి? ఏం చూసాం? ఏముంది అక్కడ? హృదయము పరిశుద్ధత విషయమే అనింద్యముగా ఉండాలంటే ఇప్పుడు ఏం చూస్తున్నాడు? యేసు ప్రభు యొక్క 2వ రాకడలో నీ ఆత్మను చూసినప్పుడు, నీ ఆత్మలో ఉన్న హృదయాన్ని చూస్తే అది పరిశుద్ధముగా అనింద్యముగా ఉండాలి. దాన్ని పరిశుద్ధపరిచేవాడు మళ్ళా ప్రభువే. అంతేనా? ఇప్పుడు మనస్సాక్షి కూడా పవిత్రపరచబడాలి కదా. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. పేతురు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మలను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థానములముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాప్తిస్మము ద్వారా ఏం జరుగుతుంది? మన మనస్సాక్షి ఏమవుతుంది? నిర్మలం అవుతుంది. అంటే దానికి ముందు అదేంటిది? నిర్మలము కానిది, అనిర్మలమైనది. బాప్తిస్మము ముందు అది నిర్మలమైనది కాదు, అపవిత్రతతో ఉన్నది, కలంకముతో ఉన్నది. ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకున్నామో మనస్సాక్షి పవిత్రీకరణ కార్యక్రమం జరిగింది కదా. ఎలాగూ జరిగింది? బాప్తిస్మ కార్యక్రమం వల్ల జరిగింది. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములో గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. అది దేవుని సన్నిధానానికి చేరడానికి ఏం కావాలి? మనస్సాక్షికి కల్మసము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై ఉండాలి అంటున్నా. అంటే ఏంటో? మన హృదయముల మీద యేసుక్రీస్తు కాచినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం ప్రోక్షించబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధమైన రక్తము మన హృదయం మీద ప్రోక్షించబడుతుందో అప్పుడు మన హృదయం అనేది పరిశుద్ధపరచబడుతుంది.
మన మనస్సాక్షి కూడా నిర్మలముగా మారుతుంది. వాక్యము ద్వారా ఉదక స్నానము చేసిన వారమై, అంటే ఏంటి? ఉదకం అంటే ఏమిటో? ఉదకం అంటే దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఉదకం అంటే ఏమిటి? మీరు ఒక తెలుగు డిక్షనరీ కొనుక్కోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఉదకము అనగా నీరు. నీరు వాక్యమునకు సాదృశ్యం. నిర్మలమైన వాక్యం అంటే నీటి ద్వారా స్నానము చేసిన వారమై, అంటే శరీరానికి ఏం చేయాలి? వాక్యము ద్వారా స్నానము చెయ్యాలి. అప్పుడు శరీరము పవిత్రీకరించబడుతుంది. శరీరము పవిత్రీకరించబడింది, హృదయం పవిత్రీకరించబడింది, మనస్సాక్షి పరిశుద్ధపరచబడి నిర్మలమైనది. మనస్సు, అంధకారమైనటువంటి మనస్సు నిర్మలమైన మనస్సుగా రూపాంతరము చెందుతుంది. చిత్తవృత్తి యందు మన చిత్తవృత్తి యందు అక్కడ కూడా మార్పు జరిగినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనము ప్రతిదినము కూడా వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? దేవుని దృష్టికి నిందారహితులుగా ఉంటాము, నిష్కలంకులుగా ఉంటాము, అనింద్యులుగా ఉంటాము. మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మరి శరీరము కలిగిన మాలిన్యం ఏమిటి? శరీరానికి ఆత్మకి సంబంధం ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? మరి చనిపోయిన తర్వాత అప్పుడు సంబంధం ఉందా లేదా? లేదా? నీది కాదా? నీది కాకపోతే నరకంలోకి వెళ్ళడానికి నీకేంటి బాధ? ఎవరితో కదా, అంతే కదా. మనలో ఉన్నప్పుడు మనదే, చనిపోయిన తర్వాత ప్రాణం విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆత్మ కూడా మనదే. కాబట్టి బాడీ ఈజ్ హియర్, స్పిరిట్ ఈజ్ సమ్వేర్ ఎల్స్, ఎయిదర్ ఇన్ ప్యారడైస్ ఆర్ ఇన్ ఎల్లా, పాతాళం. అంటే శరీరానికి అపవిత్ర కలిగేవి కూడా ఉన్నాయి. మనం వాక్య భాగంలో చూస్తే మత్తయి సువార్త చివరిగా చూద్దాం, 15వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చదువుకుంటే, నోటు నుండి, జాగ్రత్తగా వినండి, నోటు నుంచి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. అది ఎక్కడ నోరుంది? హృదయం ఎక్కడుంది? నోరేమో శరీరంలో ఉంది కదా, హృదయం ఎక్కడుంది? ఆత్మలో ఉంది. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి మాటలు, చదవండి ఇప్పుడు. ఇవే మనుషుణ్ణి అపవిత్రపరుస్తున్నాయి. మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, దేవదూషణ ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి వస్తాయి. జనరేషన్ ఎక్కడవుతుంది ఇవన్నీ? వీటి ఉత్పత్తి కార్యక్రమం, ద ఫ్యాక్టరీ ఈజ్ ఇన్సైడ్ యువర్ హార్ట్, దట్ ఈజ్ ఇన్ స్పిరిట్. అంటే నీ ఆత్మలో ఉన్న హృదయంలో నుంచి వీటిని ఉత్పత్తి చేస్తా ఉన్నావు అన్నమాట. అక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఉత్పత్తి అయ్యి ఎక్కడికి వస్తున్నాయి? బయటకు వస్తున్నాయి. అన్నీ బయటకు వస్తాయా? తిట్లయితే బయటకు వస్తాయి. వేశ్యాగమనములు, దొంగతనం నోటి నుంచి వస్తుందా? అవి క్రియల్లోనికి మారే ప్రక్రియ అక్కడ ప్రారంభమవుతుంది. ఎక్కడ? హృదయం. అందుకే హృదయం నాకిమ్మో. ఆయన బాధ ఏంటంటే, నీ హృదయం ఘోరమైన వ్యాధి గలది, దయచేసి దాన్ని నాకిమ్ము అంటున్నాడు. ఎందుకమ్మంటున్నాడు? అది చాలా ప్రమాదకరమైనది. మనస్సు ఎంత ప్రమాదకరమైనదో హృదయం కూడా ఘోరమైన వ్యాధి గలది, ఇన్క్యూరబుల్ డిసీజ్. దానికి మందు లేదు, ఒకటే ఒక మందు, నా దగ్గర ఇచ్చేయి. దేవుడు హృదయాన్ని ఇమ్మంటున్నాడు. ఎందుకంటే అక్కడ నుంచి బయలుదేరే విషయాలు మనిషిని అపవిత్రపరుస్తాయి. ఎక్కడ అపవిత్రపరుస్తాయి?
వాడు లేదా ఆమె దాన్ని క్రియల రూపంలో చేయడం వల్ల శరీరం అపవిత్రపరుస్తుంది. అంతేనా? అంటే ఆత్మలో జరిగినటువంటి విషయాలకి శరీరానికి సంబంధం ఉంది. అవునా? ఇవన్నీ కూడా పరిశుద్ధపరచబడాలి. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రజలకు తెలియజేస్తుంది ఏమిటంటే ఈ విషయాలన్నీ ఆలోచన చెయ్యాలి ఒక వ్యక్తి. నాకేముందలే, నాకేమి లేదంటే తర్వాత తెలుస్తుంది. కలంకము నుంచి విడుదల పొందాలి. దేవుని యొక్క రాకడలో నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండాలి. అది సాధ్యమవుతుంది. దేవుడు దాన్ని జాగ్రత్త పరుస్తాడు, భద్రపరుస్తాడు, కాపాడుతాడు. కానీ జాగ్రత్త వహించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. పేతురు గారు చెప్తున్నారు, అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, వక్రజనము మధ్య నుంచి వేరైపోండి, నిష్కలంకులుగాను అనింజులుగాను నిరపరాధులుగా ఉండండి, ప్రభు దృష్టికి నిందారహితులుగాను నిష్కలంకులుగా ఉండడానికి మీరు జాగ్రత్త పడండి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. గనక ఏ ఏ విషయాల్లో ఎలాగూ మన మనస్సు, ఆత్మ, శరీరము కలంకమును తెచ్చుకునే అవకాశం ఉందో దేవుని యొక్క వాక్యంలో చూసాము. కనుక దాని ప్రకారము మనము జాగ్రత్త పడుదుము గాక. ఆమేన్. దేవుడు మనకి సహాయం చేయనుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, మా శరీరములను, మా ప్రాణాత్మ శరీరములను ప్రభువా నీవే కాపాడు దేవుడు. నిరాకడియందు నిందారహితములుగాను ప్రభువా ఉండునట్లుగా ప్రభువా మీరు సహాయం దయచేయండి. ప్రతి దినము ప్రభువా తండ్రి మమ్మల్ని మేము చూసుకుంటూ జాగ్రత్త పడుతూ నీ రాజ్యములో ప్రభువా తండ్రి ఉండే కృప మాకు దయచేయమని నేడి వాక్యాన్ని వింటున్న వారి హృదయములలో ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.